ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున గణేష్ శోభయాత్ర ప్రారంభమైంది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. నల్గొండ పట్టణంలోని ప్రధాన కూడలి నుండి పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గణేష్ నిమగ్న శోభయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే పెద్ద ఎత్తున భక్తులు ప్రతిరోజు పూజలు చేసి నేడు చివరి రోజు తోటి శోభయాత్రలో ఘనంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్రాల్లోని గణనాయని పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు జరిగి ముగించుకొని నేడు శోభయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ప్రతి వీధుల్లో అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్లలో కూడా పల్లె సంస్కృతిని చేసుకుని పూర్తి స్థాయిలోని గణనాయని పూజిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా మనం నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాము. అపార్ట్మెంట్లో నిత్యము రద్దీగా ఉండి ఎవరికెవరికి లేని సంబంధంలో పల్లె సంస్కృతిని తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకుంటున్నారు అటువంటి పరిస్థితి. ఇది జ్ఞానాన్ని పెంచుతున్నటువంటి వినాయక చవితి ద్వారానే అందరూ కలుస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం నల్గొండలో ప్రధానంగా చూసినట్లయితే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. వాళ్ళకి సంబంధించిన కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వారితో మాట్లాడదాం. నిత్యము రద్దీగా ఉండి ఎవరో ఈ అపార్ట్మెంట్ తెలియని పరిస్థితిలో కూడా ఈ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటున్నటువంటి పరిస్థితిలో మీరు ఎలా ఈ గణపతి పూజలు చేశారు? దీనికి సంబంధించిన 9 రోజులలో చేసినటువంటి అందరినీ ఆప్యాయంగా ఉన్నారు. యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్పబోతున్నారు? మేము తొలిసారిగా ఈ 7 Nights అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి తొలిసారిగా మేము గణనాథుని ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నాం. మా అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం పాల్గొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించుకొని అత్యంత వైభవంగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని శోభయానం ఇప్పుడు మన నిమజ్జన శోభయాత్ర ఇప్పుడు ప్రారంభించుకోబోతున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈ పూజలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా కమిటీ సభ్యులకు, మా అపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండి, ప్రధానంగా నిత్యం మీరు రద్దీగా ఉంటున్నారు. అధ్యక్ష గారి ఒక కమిటీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో అందరూ కలిసిపోయిన నిత్యం రద్దీగా ఉన్న మీరు అపార్ట్మెంట్ లో కూడా ఒక కల్చరల్ యాక్టివిటీస్ తోటి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? మీకున్న గ్రామాలనే ఉన్న కలిసిపోయే వ్యక్తిత్వం అపార్ట్మెంట్ లో కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి, దీని ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఈ అపార్ట్మెంట్ ప్లాటు అంతా కుటుంబ సభ్యులు అంతా ఒక కుటుంబంలాగా భావించి అంతా భక్తి శ్రద్ధలతో అంతా శాంతియుతంగా సహజీవనంతో అంత అత్యంత విశ్వాసంతో పూజలు జరుపుకుంటాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నిత్యము అనునిత్యం ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార రీత్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బిజీలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే మనము చూద్దాము. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు వివిధ హోదాలో పనిచేస్తూ నిత్యం ఆఫీస్ కానీ సంబంధించినట్టు పోతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ 9 రోజులు పూజలకు సంబంధించినట్టు ఏ విధంగా? గణేష్ నవరాత్రి ఉత్సవం సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. గణేష్ నవరాత్రి ఉత్సవంలో మొత్తం ఒక కుటుంబ సమేతంగా అందరం అపార్ట్మెంట్లో కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవంలో చాలా జయప్రదంగా జరుపుకోవడం జరిగింది. అందరూ కూడా శాంతియుత వాతావరణంతో వీలైనంత వరకు మనము ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని తయారు చేయడానికి మనం ప్రతి ఒక్కరం కూడా మన సెల్ఫ్గా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవంగా మనం ప్రతిజ్ఞ తీసుకుందాము. ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని తయారు చేయడానికి మనందరం కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు సాధారణంగా చూసినట్లయితే కోలాటాలు సంబంధించిన భక్తి శ్రద్ధలతో ఉంటారు. ప్రధానంగా ఈ అపార్ట్మెంట్ లో చూసినట్లయితే వీళ్ళందరూ కోలాటాలు పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. మేడం చెప్పండి, ప్రధానంగా మీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ మీరు కోలాట సంస్కృతి నేర్చుకున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దీనికి సంబంధించిన సంస్కృతి మీరు మహిళలకు ఎలా విధంగా చెప్పబోతున్నారు? మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మేము తొలిసారి గణనాథుడిని నిలుపుకున్నాము. దానికోసం మేము అందరం కోలాటాలు నేర్చుకొని ఎంతో హాయిగా కోలాటాలు రోజు ఉదయం సాయంత్రం వేసుకుంటూ చాలా సంతోషంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు మా అపార్ట్మెంటే కాక పక్క అపార్ట్మెంట్ అందరం కలిసి కూడా ఎంతో ఆనందంగా చేసుకున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా నవరాత్రి ఉత్సవాలు చేసుకున్నారు. ప్రధానంగా మనం చూసిన వీధుల్లో చూస్తున్నట్లయితే ప్రతి వినాయకుని వద్ద పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చూసినట్లయితే అన్ని వినాయకుల వల్ల అపార్ట్మెంట్ల వద్ద జరుగుతున్నటువంటి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రతి అపార్ట్మెంట్ లో ఒక ఆనందకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారు కూడా వివిధ హోదాలో పనిచేసే వాళ్ళు కూడా ప్రధానంగా ఈ అపార్ట్మెంట్ లో కూడా మహిళలు కూడా నివాళీలతో పెద్ద ఎత్తున
చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 9 రోజులు ఈ చేసినటువంటి పూజల్లో కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. వారు కూడా ఏమంటున్నారు, దీనికి సంబంధించి ప్రధాన పూజలు నిర్వహించినటువంటి మహిళలు కానీ సంబంధించినటువంటి వివిధ హోదాలో పనిచేసేటువంటి అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనం చూడొచ్చు, విజువల్లో చూసినట్లయితే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో నివాళులతో చేస్తున్నటువంటి సంస్కృతిని ఈ రోజు గణనాయకుడికి సంబంధించినటువంటి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని శోభయాత్రకు పాల్గొంటున్నారు. మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ కూడా ఈ సంస్కృతిని గణేష్ సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కానీ అందరినీ కలుపుకొని పోతూ ఒక పండుగ వాతావరణం ఉన్నది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపడం జరిగింది. 2 అపార్ట్మెంట్లో కూడా రేణుకా ఎవెన్యూ 7 Heights అపార్ట్మెంట్లో 2 కూడా ఫ్యామిలీస్ చాలా చక్కగా 9 రోజులు కూడా పాల్గొని గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరూ కూడా చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ ఘనంగా మా అందరూ కూడా మహిళలు కూడా చురుగ్గా పాల్గొని ఇప్పటి వరకు ఉదయం నుంచి కూడా ఎలాంటివి తీసుకోకుండా ఇప్పటి వరకు మంచిగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కోలాటాలు తర్వాత మంచి చెక్క భజనలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. 9 రోజుల తర్వాత గణపతి పోతుంటే మాకు ఈరోజు కొంత బాధగా ఉంది, కానీ గణపతి నిమజ్జనం అనేది చేయాలి కాబట్టి చేస్తున్నాం. అది చాలా సంతోషంగా ఉంది. 9 రోజులు మాకు టైం అనేది తెలియకుండా గడిచిపోయింది అనమాట. ఇది ఇక్కడ ఆధ్యాత్మిక భావానే కాదు, అందరం కలిసి అపార్ట్మెంట్ లో వివిధ హోదాలో ఉన్నా కూడా ఆనందంతో చేసుకున్నటువంటి పరిస్థితి. అందరం ఆహ్లాదకరమైన వాతావరణం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటూ వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, ఇక్కడ అంతా ఒక స్నేహిత వాతావరణంలోని అందరు కలిసిపోతున్నారు, ఏ విధంగా ఫీల్ అవుతుంది? మేము రేణుకా ఎవెన్యూ అపార్ట్మెంట్లో చాలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నాము. ఈ 9 రోజులు మేము చాలా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాము, చాలా సంతోషంగా జరుపుకున్నాము. మా సంస్కృతిని ఇంకా పెంచుతూ ఇలానే మన ఫ్యూచర్ వాళ్ళందరికీ తెలిసేలాగా మనం అన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలని మా అపార్ట్మెంట్లో ఎప్పటికీ మేము బతుకమ్మ అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం కలిసిమెలిసి ఉంటాము. మాతో పాటు పక్కనున్న 7 Heights అపార్ట్మెంట్ వాళ్ళం కూడా కలిసి చేసుకున్నాము. మేము ఇలా చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాలే కాదు, అపార్ట్మెంట్లే కాదు, సంబంధించిన కూడలిలో కూడా ప్రధానంగా అందరూ ఈ 9 రోజులు గణనాయకుని పూజించి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరిని కలిసిపోతున్నాం అనేది మహిళలు కానీ సంబంధించినటువంటి వివిధ హోదాలు పనిచేసే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.